ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంది మాస్క్ కట్టుకుంది ముసుగు వేసుకుంది అనుకుంటున్నారా? నేనైతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇలాగే మాస్క్ కట్టుకుంటానండి. నాకు ఎందుకంటే డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి చీమ కుర్తి దగ్గర మాత్రం ఖచ్చితంగా మాస్క్ అయితే కట్టుకుంటాను. అక్కడ తెలుసు కదా, గ్రానైట్ క్వారీలు, దుమ్ము, అసలు ఒక పొగ మంచులాగా ఉంటుంది. అది అసలు మామూలు అప్పుడే నాకు కొంచెం ఇంకా దగ్గు వచ్చేస్తుంది, అలర్జీ వచ్చేస్తుంది, మా వారికి కానీ వస్తుంది. కాకపోతే నేనేంటంటే ఇంకా స్కార్ఫ్ ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మా బండి మీద జర్నీ చేసినా ఖచ్చితంగా ఈ స్కార్ఫ్ అయితే కట్టుకుంటానండి. అంటే మనకి ఆ దుమ్ము అనేది ముఖం మీద అంటుకుపోకుండా ఉంటుంది. డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి, ఆయాసం దగ్గు ఉన్న వాళ్ళకి కొంచెం సేఫ్. మనకి మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి కదండి. అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఇలాగ స్కార్ఫ్ అయితే కట్టుకొని వెళ్తానండి. ఇది దుమ్ము ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ దుమ్ము దెబ్బకి మనకి వెంటనే వచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి, వెంటనే డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది. నాకైతే శ్వాస ఆడదు ముందు, అదేంటి సంగతి. ఇప్పుడు మేమైతే ఒంగోలు వచ్చేసాం కదండి. ఒంగోలు వచ్చేసాం, హాస్పిటల్కి వెళ్ళే దారి అయితే ఇది. హాస్పిటల్కి వెళ్ళేదాకా ఒక లెక్క అయితే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకో లెక్క అండి. ఎందుకంటే ఒక రకమైన భయం వచ్చేస్తుంది నాకైతే మాత్రం. ఎందుకు అంటే ఇన్ని ఆపరేషన్లు చేయించుకున్నా కానీ ఒక రకమైన భయం అనేది వచ్చేస్తుంది. ఏం చెప్తారో ఏమవుతుందో అనే భయపడ్డాం కదని చెప్పేసి మన ఆరోగ్యం మనం పాడు చేసుకోలేం కదండి. అందుకని చెప్పేసి ధైర్యంగా వెళ్ళి ఇంకా మేడం గారి దగ్గర చూపించుకున్న తర్వాత మేడం టెస్టులు రాసింది. బ్లడ్ టెస్ట్ అని, పాప్ టెస్ట్ అని, ఇంకా అంటే కొన్ని హార్ట్ సంబంధించి, ఈసీసీ సంబంధించి చాలా టెస్టులు అయితే రాసింది. ఆ టెస్టులు అన్నీ ఇంకా రిపోర్ట్ కొన్ని అయితే వచ్చినాయి, కొన్ని రాలేదు. ఇంకా వచ్చేదాకా అన్ని రిపోర్ట్లు అన్నీ వచ్చేదాకా ఉండి చూసుకొని మేడం దగ్గర చూపించుకొని ఆపరేషన్ డేట్ అయితే తీసుకొని వచ్చామండి. ఇంకా వచ్చే రిటర్న్ అయ్యేసరికి 6:30, 7 అయిందండి. అంటే హాస్పిటల్లో అంత పనులని రిపోర్ట్లన్నీ తీసుకొని చూయించుకొని బయట పడేసరికి 7 అయింది టైము. చూసారు కదండి ఒంగోలు నగరం ఎంత బాగుందో లైటింగ్ వెలుగుతో. నాకైతే కొంచెం వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. షాపింగ్ మాల్స్ అయితే చాలా పెట్టారండి. మా వారు వేరే కొత్త రోడ్లో తీసుకొచ్చారు, గుంటూరు రోడ్ అంట. ఈ రోడ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానించి, శుభమస్తు షాపింగ్ మాల్ కానించి, పద్మావతి షాపింగ్ మాల్ అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను ఇవాళ చూస్తానండి. ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నా నాకు కనిపించలేదు, ఇవాళ చూస్తానండి. పద్మావతి షాపింగ్ మాల్ అయితే ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా కనిపించలేదు, అంటే ఆ దాని రాలేదు. షాపింగ్ మాల్స్ అయితే చాలా పెట్టారండి. ఇదైతే ఒంగోలు నుంచి మేము రిటర్న్ అయిన రోడ్డు. చూసారా, పేర్లమిట్ట, ఇంకొక ఊరు సంతనూతలపాడు దాకా ఈ లైటింగ్ అయితే ఉంది. ఈ లైటింగ్ మీకు కూడా కొంచెం చూపిద్దామని చెప్పేసి, రోడ్డు నైట్ జర్నీ మేము ఎలా చేస్తామనేది చూపిద్దామని చెప్పేసి మీకు కూడా కొంచెం వీడియో అయితే తీసి పెడతానండి. ఇంక ఇప్పటి నుంచి మ్యూజిక్ ఆన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోడ్డు చూస్తుంటే నిజంగా మనసుకు చాలా ఆనందంగా ఉందండి. అంటే లైటింగ్ బాగా అటు ఇటు రోడ్డు మధ్యలో లైటింగ్ చేసి చాలా బాగుంది. రోడ్డు అయితే మాత్రం కొంచెం సేపు అయితే మాత్రం తర్వాత సింగిల్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఈ డబల్ రోడ్డు కాబట్టి ఇలా ఉంది. అందుకే మీకు కూడా కొంచెం చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే తీశాను.